తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఎందుకు తెరలేపినాడు అంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నేను హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు రిట్ పిటిషన్ కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, కడప ఎస్పీ వారికి డైరెక్షన్స్ ఇచ్చింది, క్లియర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కౌంటర్ ఫైల్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా తాతంశెట్టి నాగేంద్రకు నువ్వు ఖచ్చితంగా స్టేషన్కి రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇవ్వడంతో సిఈస్ అనేది పెద్ద డ్రామా మొదలుపెట్టి ఆ కానిస్టేబుల్ అడ్డం పెట్టి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ముద్దాయిలే కొట్టి ముద్దాయిలే దాడి చేసి ముద్దాయిలే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చా అంటే మనమంతా పోయి నీళ్ళలో దానికోరా, రేపటి నుంచి ఇళ్ళ మీద పడి కొడతారు, కాళ్ళద్దాలు పడి కొడతారు. ఇదంతా కూడా మీడియా వాళ్ళకి ఆలోచించి ప్రతి ఒక్కటి మీరు ఏ వార్త రాసినా దానికి సమంజసమే. అదేవిధంగా కూడా ఈ క్రిమినల్స్ ఈ రౌడీలు కడప జిల్లాలో ఉండకూడదు, నమ్మూలంగా నాశనం చేయాలా. ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తికి మొన్ననే ఎగ్జాక్ట్గా అంటే ప్రెస్ మీట్ పెట్టిన రోజే నోటీస్ ఇచ్చారు. 22వ తేదీ నోటీస్ ఇచ్చితే స్టేషన్కి రాబడతా అని చెప్పి ఒక నాటకాన్ని తెరవేపి అన్ని మీడియా వాళ్ళకి ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి ఒక తప్పుడు వార్తలు ఇచ్చినాడు. దాన్ని ఖండిస్తా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎలా ఉంటాడు అంటే ఈడు నీచాతి నీచుడు మనుషుడు. అసలు వైసీపీలో కూడా ఈ రాజకీయం లేదు. వైసీపీలో 5 సంవత్సరాలు పోరాడినాం, మేడమల్లికారెడ్డితో పోరాడినాం, అంజయ్ భాషతో పోరాడినాం, అదేవిధంగా ఉండే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడితో పోరాడినాం, గంగవరంలో ఎలక్షన్లో రవిరెడ్డితో పోరాడినాం. ఆ రోజు ఏం జరిగిందో ఎప్పుడు ఇళ్ల మీదకి రాలా, కాపులు కాయలా, దాడులు చేయాలా. ఈ నీచ సంస్కృతి తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి కడప జిల్లాకు ఇన్ఛార్జిగా రావాలని చెప్పి వాడు ఏదో కోడూరోడు, అడక తినేవాడు, ఆడవాళ్ళు రోడ్డు మీద కొట్టేవాడు, ఒక పొరంపోకి ఎదవ వచ్చి వార్తలు చెప్తాంటే వార్తలు రాస్తారు. దీనికి నిజంగానే తల దించుకుంటున్నాను. ఈరోజు ఇదే ప్రెస్ క్లబ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో రోజులు బాధపడినాను, ఎన్నో రోజులు మానసిక వేదన గురైనాము. అది మీడియా మిత్రులు కనుక తెలుసు. వైసీపీలో ఉన్నప్పుడు మా మీద ఎటువంటి దాడులు చేసి ఎలక్షన్లు వేశారు, కానీ వాళ్ళు వైసీపీలు కూడా ఏ రోజులకి ఇంత నీచాతి దాడులకు దిగబడి ఒకడే పోతా అంటే ఎంబడిచ్చి 4 చేసి ఇసుకున్న రాజుని తెచ్చి ఆ వీడియోలు ఫేస్బుక్లో పెట్టి సోషల్ సర్క్యూట్ చేస్తున్నాడు. మళ్ళీ డిలీట్ చేయించాడు. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేసినాను. నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఇవన్నీ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ సెక్షన్ 120B ఇవన్నీ మొత్తం 307 అన్ని కేసులు పెట్టడంతో హైకోర్టు డైరెక్షన్ ఉండడంతో భయపడి కొత్త నాటకానికి తెరలేపి నోటీసు నుంచి అతనికి తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తికి నోటీస్ 1 టౌన్కి అటెండ్ కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. నోటీస్ రావడంతో కుట్రకు తెరలేపి మీకు 1 టౌన్కు అటెండ్ కావాల్సి వచ్చారని చెప్పి అతని రాజకీయ పలుకుబడి ఉపయోగించేంత చేశాడు. అతను రాజకీయాల్లో ఉన్నాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను. వానికి ఎంత పలుకుబడింది, నాకు అంత పలికింది. వాని మాదిరి కబ్జా చేయలేదు. హర్షవీణ అనే వ్యక్తి ఏదో ఎమ్మెల్యే గురించి కామెంట్ చేస్తే నలుగురి పైన పోలీసులు లాగి అసలు మా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ సార్ అనే వ్యక్తి 1000 కష్టపడి సినిమాల్లో పనిచేసి పార్టీకి డబ్బులు పెట్టి కష్టపడతా అంటే ఇట్లా తాతంశెట్టి నాగేంద్ర లాంటి రౌడీ ముక్కలు తయారవుతున్నారు. ఇలాంటి రౌడీ ముక్కలు తయారవుతా అంటే జనసేన పార్టీ మీరు చూస్తూ ఉండదు. చట్టం కడప ఎస్పీ మీద నాకు అత్యంత రెస్పెక్ట్ ఉంది. కడప ఎస్పీ అనే వ్యక్తి ఈ కేసు అంతా జరిగిందంటే ఈ సక్సెస్ అంతా కారణం కడప ఎస్పీ గారు. నాకు సిఈ చిన్నపెద్ద అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు చెంచాలుగా బిహేవ్ చేసి అన్యాయం చేసింది, పోలీసులు అన్యాయం చేసింది. నాకు ఏ రోజు పోలీసులు నాకు ఫేవర్ చేయలేదు. ఈ వార్త ఎవరైతే నన్ను కూర్చోబెట్టి పోలీసులు కొట్టారంట. ఇది ఎంతవరకు సమంజసం? ఇది